గుడ్ ఈవినింగ్ మనీ పర్సన్స్, వెల్కమ్ టు డైలీ మనిషి నెంబర్ 829. ఈరోజు డైలీ మనిషిలో మార్కెట్లో ఉన్న ఇంపార్టెంట్ అప్డేట్స్ అన్ని వన్ బై వన్ క్విక్గా డిస్కస్ చేసేద్దాం. ముందుగా మార్కెట్ అప్డేట్ చూసినట్లయితే ఈ రోజు సెషన్లో సెన్సెక్స్ 203 పాయింట్స్ కరెక్ట్ అయ్యి 76,490 పాయింట్స్కి క్లోజ్ అయినట్లయితే నిఫ్టీ 30 పాయింట్స్ కరెక్ట్ అయ్యి 23,259 పాయింట్స్కి క్లోజ్ అయింది. అండ్ ఈ రోజు సెషన్లో మిడ్ క్యాప్ ఇండెక్స్ 0.46% పెరిగినట్లయితే స్మాల్ క్యాప్ ఇండెక్స్ 1.23% పెరిగింది. అండ్ బ్యాంక్ నిఫ్టీ ఆల్మోస్ట్ ఫ్లాట్ గా క్లోజ్ అయింది. అండ్ ఈ రోజు మార్నింగ్ నుంచి మన మార్కెట్లోని కొంత వాలటాలిటీ కనపడింది, చాలాసేపు పాజిటివ్ లో ట్రేడ్ అయింది, దాని తర్వాత ఫ్లాట్ గా ట్రేడ్ అవడం జరిగింది. కాకపోతే మార్కెట్ క్లోజ్ అవడానికి ఒక 1 అవర్ బిఫోర్ మార్కెట్ లో కొంత ప్రెషర్ అయితే కనపడింది. అండ్ ఈ రోజు మెయిన్లీ నిఫ్టీని ఐటీ అండ్ ఫైనాన్షియల్ సర్వీస్ సెక్టర్ స్టాక్స్ డ్రాగ్ చేయడం జరిగింది. అండ్ ఈ వీక్ లోని ఇన్వెస్టర్స్ ట్రాక్ చేయాల్సినటువంటి ఒక ఇంపార్టెంట్ ఈవెంట్ ఉన్నదని చెప్పి మనం ఆల్రెడీ లాస్ట్ వీక్ లో డిస్కస్ చేసుకున్నాం కదా. యుఎస్ ఫెడ్ మీటింగ్ అయితే ఈ వీక్ లోని జూన్ 11th and 12th అంటే రేపు అండ్ ఎల్లుండి జరగబోతుంది. ఈ మీటింగ్ యొక్క అవుట్కమ్ వెడ్నెస్డే రోజు మన మార్కెట్ క్లోజ్ అయిన తర్వాత నైట్ కి రానుంది. ఈసారి యుఎస్ ఫెడ్ వాళ్ళు యుఎస్ లోని ఇన్ఫ్లేషన్ రిలేటెడ్ గా అండ్ అలాగే మార్కెట్ కి రేట్ కట్స్ రిలేటెడ్ గా కూడా యుఎస్ ఫెడ్ నుంచి కొన్ని ఎక్స్పెక్టేషన్స్ ఉన్నాయి కదా. అండ్ ఈ రేట్ కట్స్ రిలేటెడ్ గా కూడా యుఎస్ ఫెడ్ నుంచి ఎటువంటి కామెంట్స్ వస్తాయన్నది ట్రాక్ చేయడం ఇంపార్టెంట్. నెక్స్ట్ విండ్ ఎనర్జీ సర్వీసెస్ ఆఫర్ చేసేటువంటి సుజ్లాన్ వాళ్ళ రిలేటెడ్ గా చాలా ఇంపార్టెంట్ అప్డేట్ ఉన్నది. సుజ్లాన్ ఇన్వెస్టర్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళు ఖచ్చితంగా ఈ అప్డేట్ గురించి అయితే తెలుసుకోవాలి. సుజ్లాన్ యొక్క ఇండిపెండెంట్ డైరెక్టర్ అయినటువంటి మిస్టర్ మార్క్ గారు ఆయన పొజిషన్ కి 8th జూన్ రోజున రిజైన్ చేస్తున్నట్టుగా అనౌన్స్ చేశారు. కాకపోతే ఆయన రిజిగ్నేషన్ లెటర్ లో మాత్రం కంపెనీ రిలేటెడ్ గా కొన్ని ఎలిగేషన్స్ అయితే చేయడం జరిగింది. ఈయన రిజిగ్నేషన్ లెటర్ లో ఏం మెన్షన్ చేశారంటే లాస్ట్ 18 months పీరియడ్ లోని కంపెనీ యొక్క ఆపరేషనల్ అండ్ ఫైనాన్షియల్ పెర్ఫార్మెన్స్ రిలేటెడ్ గా ఈయన చాలా హ్యాపీగా ఉన్నట్లుగా, కాకపోతే సేమ్ పీరియడ్ లోని కంపెనీ కొన్ని కార్పొరేట్ గవర్నెన్స్ స్టాండర్డ్స్ రిలేటెడ్ గా ఈయన ఎక్స్పెక్టేషన్స్ అయితే మీట్ అవ్వలేదని చెప్పి ఈయన క్లెయిమ్ చేస్తున్నారు. అంటే కంపెనీ కార్పొరేట్ గవర్నెన్స్ స్టాండర్డ్స్ అయితే సరిగ్గా ఫాలో అవ్వట్లేదు అన్నట్టుగా ఈయన రిజిగ్నేషన్ లెటర్ లో మెన్షన్ చేయడం జరిగింది. అండ్ అంతేకాకుండా కంపెనీ తరపు నుంచి జరుగుతున్నటువంటి కొన్ని కమ్యూనికేషన్స్ లోని ట్రాన్స్పరసీ అండ్ ఓపెన్నెస్ అయితే లేదని, అండ్ ఈ సిచ్యువేషన్స్ ఏవైతే ఈయన చూసారో వాటన్నిటి రిలేటెడ్ గా కంపెనీ యొక్క చైర్మన్ అయినటువంటి వినోద్ గారితోని అండ్ అలాగే కంపెనీ బోర్డ్ మెంబర్స్ తో కూడా చాలా సార్లు డిస్కస్ చేయడం జరిగిందని, అండ్ ఈవెన్ రీసెంట్ గా ఈ సిచ్యువేషన్స్ అన్నిటిని కూడా కవర్ చేస్తూ ఒక నోట్ ను కూడా పంపించినట్లుగా ఈయన క్లెయిమ్ చేస్తూ ఇటువంటి సిచ్యువేషన్ లోని కంపెనీతో కంటిన్యూ అవడం ఇతనికి ఇష్టం లేక ఈయన పొజిషన్ నుంచి రిజైన్ చేస్తున్నట్లుగా ఈయన రిజిగ్నేషన్ లెటర్ లో మెన్షన్ చేశారు. సో కార్పొరేట్ గవర్నెన్స్ ని ఒక కంపెనీ సరిగ్గా ఫాలో అవ్వట్లేదని చెప్పి ఆ కంపెనీ యొక్క ఇండిపెండెంట్ డైరెక్టర్ క్లెయిమ్ చేస్తున్నారంటే అది కంపెనీ రిలేటెడ్ గా నెగిటివ్ అవుతుంది కదా. దాంతోనే ఈ రోజు సెషన్ లో మనకి సుజ్లాన్ స్టాక్ లోని అంత ప్రెషర్ కనపడింది. ఈవెన్ సుజ్లాన్ వాళ్ళు కూడా ఈ ఇష్యూ రిలేటెడ్ గా ఒక కాన్ కాల్ ని కండక్ట్ చేశారు. ఈ కాన్ కాల్ లో వీళ్ళేం చెప్తున్నారంటే లా అండ్ ఫైనాన్షియల్ ఇర్రెగ్యులారిటీస్ ఎటువంటి నాన్ కంప్లైన్స్ ఇష్యూస్ కూడా కంపెనీకి లేవని వీళ్ళు షేర్ చేస్తున్నారు. వీళ్ళు ఆల్వేస్ బెస్ట్ ఇన్ క్లాస్ కార్పొరేట్ గవర్నెన్స్ అండ్ డిస్క్లోజర్ స్టాండర్డ్స్ మెయింటైన్ చేస్తా ఉన్నట్టుగా క్లెయిమ్ చేస్తున్నారు. అండ్ అంతేకాకుండా కంపెనీ అయితే వీళ్ళ కార్పొరేట్ గవర్నెన్స్ ని ఫర్దర్ గా ఇంప్రూవ్ చేసుకోవడం పైన ఫోకస్ చేస్తామని చెప్పి కాన్ కాల్ లో వీళ్ళు షేర్ చేయడం జరిగింది. సో సుజ్లాన్ వాళ్ళ మేనేజ్మెంట్ అయితే కాన్ కాల్ లో ఇష్యూ పైన క్లారిటీ ఇచ్చింది, కానీ బట్ కంపెనీలో వర్క్ చేసినటువంటి ఇండిపెండెంట్ డైరెక్టర్ కంపెనీ కార్పొరేట్ గవర్నెన్స్ అవి సరిగ్గా ఫాలో అవట్లేదని చెప్పి క్లెయిమ్ చేస్తున్నారు. కాబట్టి అది మార్కెట్ కొంత నెగిటివ్ గా తీసుకుంటుంది. దాంతోనే వీళ్ళ కాన్ కాల్ లో క్లారిటీ ఇచ్చినా కూడా ఈ రోజు సెషన్ లో స్టాక్ లో అయితే ప్రెషర్ కంటిన్యూ అయింది. నెక్స్ట్ లాస్ట్ ఫ్యూ ఇయర్స్ గా చూసినట్లయితే మన ఇండియన్ ఈక్విటీ మార్కెట్ లోని F&O సెగ్మెంట్ లో ట్రేడింగ్ బాగా పెరిగిపోయింది కదా. ఇందులో కూడా రీటైల్ ఇన్వెస్టర్స్ పార్టిసిపేషన్ అయితే చాలా ఎక్కువగా పెరిగింది. ఈ F&O సెగ్మెంట్ లో ట్రేడింగ్ లోని కొంతమంది రీటైల్ ఇన్వెస్టర్స్ తెలియక ఎలా పడితే అలా ట్రేడ్ చేయడం ద్వారా చాలా వరకు నష్టపోతున్నారని చెప్పి ఈ F&O సెగ్మెంట్ లో ట్రేడింగ్ ని కంట్రోల్ చేసేందుకు గాను సెబీ చాలా రోజుల నుంచి ప్రయత్నిస్తూ వస్తుంది. దీనిలో భాగంగా సెబీ వేరియస్ స్టెప్స్ అయితే ఇంప్లిమెంట్ చేసుకుంటూ వస్తుంది. ఇప్పుడు F&O సెగ్మెంట్ లోని ఇండివిజువల్ స్టాక్స్ ఉంటాయి కదా, ఈ ఇండివిజువల్ స్టాక్స్ యొక్క ఎలిజిబిలిటీ క్రైటీరియా రిలేటెడ్ గా సెబీ కొన్ని రూల్స్ ని ప్రపోజ్ చేస్తూ డిస్కషన్ పేపర్ అయితే రిలీజ్ చేయడం జరిగింది. దీనిలో మనం చూసినట్లయితే ఈ F&O సెగ్మెంట్ లో స్టాక్ ఎలిజిబిలిటీ పొందేందుకు గాను నెంబర్ ఆఫ్ ట్రేడింగ్ డేస్ ఉంటాయి కదా, ఈ నెంబర్ ఆఫ్ ట్రేడింగ్ డేస్ లోని 75% ఆఫ్ ది ట్రేడింగ్ డేస్ లోని ఈ స్టాక్ కంపల్సరీ ట్రేడ్ అయి ఉండాలి. అండ్ అంతే కాకుండా టోటల్ F&O యాక్టివ్ ట్రేడర్స్ ఉంటారు కదా, దీనిలో 15% ఆఫ్ ది యాక్టివ్ ట్రేడర్స్ ఈ స్టాక్ లోని ట్రేడ్ చేసి ఉండాలి. అండ్ అంతేకాకుండా మరికొన్ని రూల్స్ ని కూడా సెబీ ఈ డిస్కషన్ పేపర్ లో ప్రపోజ్ చేయడం జరిగింది. ఇది ఇప్పటికైతే ఇంకా డిస్కషన్ పేపర్ మాత్రమే. సో దీనిపైన అందరి ఒపీనియన్ ని కూడా తీసుకున్న తర్వాత సెబీ ఈ రూల్ ని ఇంప్లిమెంట్ చేయాలా లేదా అని డిసిషన్ తీసుకునేటువంటి అవకాశం ఉన్నది. కాకపోతే సెబీ తీసుకుంటున్నటువంటి ఈ స్టెప్స్ ని బట్టి మనం చూసినట్లయితే వీళ్ళు F&O సెగ్మెంట్ లో స్టాక్ ఎలిజిబిలిటీ క్రైటీరియా రిలేటెడ్ గా కొన్ని ఇంపార్టెంట్ చేంజెస్ అయితే తీసుకొచ్చేటువంటి అవకాశాలు కనిపిస్తున్నాయి. ఒకవేళ
ఒకవేళ ఈ రూల్స్ ని గనక సెబీ ఇంప్లిమెంట్ చేసినట్లయితే మీకు ఇక్కడ స్క్రీన్ మీద కనపడుతున్నటువంటి స్టాక్స్ ఏవైతే ఉన్నాయో ఈ స్టాక్స్ F&O సెగ్మెంట్ లోకి ఎంటర్ అయ్యేటువంటి అవకాశం ఉన్నదని చెప్పి నోవామా ఇన్స్టిట్యూషనల్ ఈక్విటీస్ వాళ్ళు షేర్ చేస్తున్నారు. అండ్ ఇప్పుడు అనదర్ పేజ్ వచ్చింది కదా, ఈ పేజ్ లో మీకు 24 స్టాక్స్ కనబడుతున్నాయి. ఈ 24 స్టాక్స్ కూడా ఒకవేళ ఈ రూల్స్ ని ఇంప్లిమెంట్ చేసినట్లయితే F&O సెగ్మెంట్ నుంచి రిమూవ్ చేసేటువంటి అవకాశం ఉన్నదని చెప్పి వీళ్ళు షేర్ చేయడం జరిగింది. సో యాజ్ ఆఫ్ నో చూసినట్లయితే ఇది డిస్కషన్ పేపర్ మాత్రమే. ఈ డిస్కషన్ పేపర్స్ మీద ఒపీనియన్ తీసుకున్న తర్వాత సెబీ వీటి ఇంప్లిమెంటేషన్ రిలేటెడ్ గా ఫైనల్ డిసిషన్ తీసుకునేటువంటి అవకాశం ఉన్నది. డైలీ మార్కెట్ లో వచ్చేటువంటి ఇటువంటి ఇంపార్టెంట్ అప్డేట్స్ ని మీతో డీటెయిల్ గా షేర్ చేయడానికి మన మనీపర్స్ టీమ్ ఏవైతే ఎఫర్ట్స్ పెడుతుందో ఆ ఎఫర్ట్స్ కనుక మీకు హెల్ప్ఫుల్ అవుతున్నట్లయితే వీడియోని మర్చిపోకుండా లైక్ చేయడానికి ప్రయత్నించండి. నెక్స్ట్ ఇప్పుడు కొత్త గవర్నమెంట్ ఫామ్ అవుతున్నది కదా, ఈసారి ఫామ్ అయినటువంటి కొత్త గవర్నమెంట్ ఇన్వెస్టర్స్ కి క్యాపిటల్ గెయిన్ ట్యాక్సెస్ రిలేటెడ్ గా కొన్ని రిలీఫ్స్ ని అనౌన్స్ చేస్తే బాగుంటుందని చెప్పి మార్కెట్ లోని చాలా రోజుల నుంచి ఎక్స్పెక్టేషన్స్ నడుస్తున్నాయి. అండ్ ఈక్విటీ కాకుండా ప్రీవియస్ గా డెట్ మ్యూచువల్ ఫండ్స్ లో ఎవరైతే ఇన్వెస్ట్ చేసేవారో వాళ్ళు ఒకవేళ ఆ ఫండ్స్ ని 3 years అండ్ అబౌవ్ హోల్డ్ చేసి దాని తర్వాత సెల్ చేసినట్లయితే ఏదైతే ప్రాఫిట్ వస్తుందో దానికి ఇండెక్సేషన్ బెనిఫిట్ దొరికేది. కానీ 2023 ఫైనాన్స్ బిల్ లోని ఈ డెట్ మ్యూచువల్ ఫండ్స్ పైన ట్యాక్స్ స్ట్రక్చర్ ని కంప్లీట్ గా చేంజ్ చేశారు. సో ఇలా చేంజ్ చేయడం వల్ల ప్రీవియస్ గా దొరికినటువంటి ఇండెక్సేషన్ బెనిఫిట్ అయితే ఇప్పుడు దొరకట్లేదు. అండ్ ఆ డెట్ మ్యూచువల్ ఫండ్స్ మీద ఏదైతే ప్రాఫిట్ వస్తుందో దానిపైన మనం ఏదైతే ఇన్కమ్ ట్యాక్స్ స్లాబ్ లో ఉంటామో ఆ స్లాబ్ పరంగా ఇప్పుడు మనం ట్యాక్స్ ని పే చేయవలసి వస్తుంది. సో గవర్నమెంట్ డెట్ ఫండ్స్ రిలేటెడ్ గా తీసుకున్నటువంటి ఈ డిసిషన్ వలన భారత్ ETF రిలేటెడ్ గా కూడా ఇన్వెస్టర్స్ యొక్క ఇంట్రెస్ట్ తగ్గుతుంది. బికాస్ ట్యాక్స్ బెనిఫిట్ దొరకలేదు అనుకోండి, ఎవరు కూడా అప్పుడు ఇన్వెస్ట్ చేయాలనుకోరు కదా, దానివల్ల దానిపైన ఇంట్రెస్ట్ కొంచెం తగ్గుతున్నదని. సో ఇప్పుడు అగైన్ కొత్తగా ఫామ్ అయినటువంటి గవర్నమెంట్ డెట్ మ్యూచువల్ ఫండ్స్ పైన క్యాపిటల్ గెయిన్ ట్యాక్స్ రిజిమ్ రిలేటెడ్ గా కొన్ని చేంజెస్ తీసుకొచ్చేటువంటి అవకాశం ఉన్నదని చెప్పి ఎకనామిక్ టైమ్స్ వాళ్ళు వాళ్ళ సోర్సెస్ ద్వారా తెలిసినటువంటి ఇన్ఫర్మేషన్ ని షేర్ చేస్తున్నారు. ఈవెన్ డెట్ మ్యూచువల్ ఫండ్ ఇన్వెస్ట్మెంట్స్ మీదే కాదు, ఈక్విటీ ఇన్వెస్ట్మెంట్స్ ఏవైతే ఉంటాయో దానిపైన ఉన్నటువంటి లాంగ్ టర్మ్ క్యాపిటల్ గెయిన్ ట్యాక్సెస్ పైన కూడా గవర్నమెంట్ ఆఫ్ ఇండియా దగ్గర నుంచి ఇన్వెస్టర్స్ కి కొంత రిలీఫ్ దొరికితే బాగుంటుందని చెప్పి ఎంటైర్ మార్కెట్ అయితే ఎక్స్పెక్ట్ చేస్తుంది. సో చూడాలి ఈసారి కొత్తగా ఫామ్ అయినటువంటి గవర్నమెంట్ నెక్స్ట్ బడ్జెట్ సెషన్ లోని ఏవైనా క్యాపిటల్ గెయిన్ ట్యాక్సెస్ రిలేటెడ్ గా ఇన్వెస్టర్స్ కి రిలీఫ్ ని అనౌన్స్ చేస్తారా లేదా అన్నది. ఒకవేళ గవర్నమెంట్ ఆఫ్ ఇండియా ఈక్విటీ ఇన్వెస్టర్స్ కి కూడా లాంగ్ టర్మ్ క్యాపిటల్ గెయిన్ ట్యాక్స్ రిలేటెడ్ గా కొంత రిలీఫ్ ని గనక అనౌన్స్ చేసినట్లయితే అది ఇన్వెస్టర్స్ రిలేటెడ్ గా చాలా బెనిఫిట్ కాబోతున్నట్టుగా మనం అర్థం చేసుకోవచ్చు. బట్ యాజ్ ఆఫ్ నో అయితే ఇవి సోర్సెస్ ద్వారా తెలుస్తున్నటువంటి ఇన్ఫర్మేషన్ మాత్రమే. సో గవర్నమెంట్ ఇప్పుడే కదా ఫామ్ అయింది, వీళ్ళందరూ డిస్కస్ చేసుకుని నెక్స్ట్ బడ్జెట్ సెషన్ మోస్ట్ ప్రాబబ్లీ జూలైలో ఉండొచ్చు అని చెప్పి ఎక్స్పెక్ట్ చేస్తున్నారు. సో జూలైలో ఒకవేళ నెక్స్ట్ బడ్జెట్ సెషన్ జరిగినట్లయితే దానిలోని క్యాపిటల్ గెయిన్ ట్యాక్స్ రిలేటెడ్ గా ఏమైనా రిలీఫ్ అనౌన్స్ చేస్తారేమో మనం చూడవలసి ఉన్నది. నెక్స్ట్ నరేంద్ర మోడీ గారు నిన్న 3rd టైం ప్రైమ్ మినిస్టర్ గా ప్రమాణ స్వీకారం చేశారు కదా. నరేంద్ర మోడీ గారితో పాటు చాలా మంది మినిస్టర్స్ కూడా ప్రమాణ స్వీకారం చేయడం జరిగింది. ఈ కొత్తగా ఫామ్ అయినటువంటి కేబినెట్ యొక్క ఫస్ట్ కేబినెట్ మీటింగ్ ఈ రోజు జరుగుతుంది. సో ఈ కేబినెట్ మీటింగ్ లోని వీళ్ళు కొన్ని అనౌన్స్మెంట్స్ చేసేటువంటి అవకాశం ఉన్నదని, దీనిలోని ప్రధానమంత్రి ఆవాస్ యోజన స్కీమ్ లో భాగంగా 2 crores అడిషనల్ హౌసెస్ అయితే కేబినెట్ ఈసారి అప్రూవ్ చేయొచ్చు అని చెప్పి ఎకనామిక్ టైమ్స్ వాళ్ళు వాళ్ళ సోర్సెస్ ద్వారా తెలిసినటువంటి ఇన్ఫర్మేషన్ షేర్ చేస్తున్నారు. ఈవెన్ దీంతో పాటు ఈసారి ఫామ్ అయినటువంటి కేబినెట్ నుంచి ఎటువంటి అనౌన్స్మెంట్స్ వస్తాయన్నది మనం చూడవలసి ఉన్నది. ఒకవేళ కేబినెట్ ఈసారి ప్రధానమంత్రి ఆవాస్ యోజన స్కీమ్ లో భాగంగా 2 crores అడిషనల్ హౌసెస్ ని గనక అప్రూవ్ చేసినట్లయితే అది హౌసింగ్ అండ్ అర్బన్ డెవలప్మెంట్ కార్పొరేషన్ లిమిటెడ్ వాళ్ళ రిలేటెడ్ గా పాజిటివ్. సో దాంతోనే ఈ రోజు సెషన్ లో ఈ స్టాక్ పాజిటివ్ గా రియాక్ట్ అయింది. ఈవెన్ దీంతో పాటుగా హౌసింగ్ ఫైనాన్స్ కంపెనీస్ అంటే PNB హౌసింగ్ ఫైనాన్స్, LIC హౌసింగ్ ఫైనాన్స్, ఆవాస్ హౌసింగ్ ఫైనాన్స్, ఆప్టస్ వాల్యూ హౌసింగ్ ఫైనాన్స్, క్యాన్ ఫిన్ హోమ్ అండ్ హోమ్ ఫస్ట్ లాంటి కంపెనీస్ ఉన్నాయి కదా, ఇవన్నీ కంపెనీస్ కూడా బెనిఫిట్ పొందబోతున్నట్టుగా మనం అర్థం చేసుకోవచ్చు. ప్రెజెంట్ మనం చూసినట్లయితే ఈ ప్రైవేట్ హౌసింగ్ ఫైనాన్స్ కంపెనీస్ ఏవైతే ఉన్నాయో ఇవన్నీ కూడా కొంచెం అట్రాక్టివ్ వాల్యుయేషన్ లోనే ట్రేడ్ అవుతున్నాయి. నెక్స్ట్ యాక్సెస్ గేట్స్ వాళ్ళకి ఇండియన్ ఆర్మీ దగ్గర నుంచి అడ్వాన్స్ కౌంటర్ డ్రోన్ సిస్టమ్స్ రిలేటెడ్ గా 100 crores వర్త్ ఆర్డర్ ప్రీవియస్ గానే రావడం జరిగింది. దీనిలో భాగంగా ఇప్పుడు యాక్సెస్ గేట్స్ వాళ్ళు ఇండియన్ ఆర్మీకి ఈ మ్యాన్ పోర్టబుల్ కౌంటర్ డ్రోన్ సిస్టమ్స్ డెలివరీ స్టార్ట్ చేశారు. ఈ మ్యాన్ పోర్టబుల్ కౌంటర్ డ్రోన్ సిస్టమ్స్ ఏవైతే యాక్సెస్ గేట్స్ వాళ్ళు డెవలప్ చేశారో ఇటువంటివి ఇండియన్ డిఫెన్స్ ఫోర్సెస్ లోకి ఇండక్ట్ చేయడం ఇదే ఫస్ట్ టైం అని, అండ్ ఇవి ఇండియన్ డిఫెన్స్ క్యాపబిలిటీస్ కి గేమ్ చేంజర్ గా మారబోతున్నట్లుగా వీళ్ళు క్లెయిమ్ చేస్తున్నారు. సో ఒకవేళ ఇండియన్ డిఫెన్స్ ఫోర్సెస్ కి వీళ్ళు సప్లై చేసినటువంటి ఈ మ్యాన్ పోర్టబుల్ కౌంటర్ డ్రోన్ సిస్టమ్స్ కనుక చాలా యూస్ఫుల్ అయినట్లయితే ఫ్యూచర్ లో కూడా వీటి రిలేటెడ్ గా డిఫెన్స్ ఫోర్సెస్ నుంచి యాక్సెస్ గేట్స్ వాళ్ళకి మంచి ఆర్డర్స్ వచ్చేటువంటి అవకాశం ఉన్నది. సో వీటి డెలివరీ స్టార్ట్ చేసామని వీళ్ళు అప్డేట్ రిలీజ్ చేయడంతోనే ఈ రోజు సెషన్ లో యాక్సెస్ గేట్ స్టాక్ పాజిటివ్ గా రియాక్ట్ అయింది. నెక్స్ట్ ఎలక్ట్రిక్ బస్సెస్ ని మ్యానుఫ్యాక్చర్ చేసేటువంటి JBM ఆటో వాళ్ళ సబ్సిడరీ కంపెనీ అయిన JBM ఎలక్ట్రిక్ వెహికల్స్ ప్రైవేట్ లిమిటెడ్ వాళ్ళు మెక్వైర్ గ్రూప్ కంపెనీ అయినటువంటి MUON ఇండియా ప్రైవేట్ లిమిటెడ్ వాళ్ళతోని ఒక అగ్రిమెంట్ ని సైన్ చేయడం జరిగింది. యాక్చువల్లీ ఈ మెక్వైర్ గ్రూప్ వాళ్ళు మన ఇండియాలోని వెర్టిలియో అనేటువంటి ఒక EV ఫైనాన్సింగ్ ప్లాట్ఫామ్ ని లాంచ్ చేయడం జరిగింది. ఈ ప్లాట్ఫామ్ ద్వారా వీళ్ళు ఎలక్ట్రిక్ వెహికల్స్ కి ఫైనాన్సింగ్, ఫ్లీట్ మేనేజ్మెంట్ అండ్ ఛార్జింగ్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ సొల్యూషన్స్ ని ఆఫర్ చేస్తుంటారు. ఇప్పుడు JBM ఆటో వాళ్ళు వీళ్ళతో సైన్ చేసినటువంటి అగ్రిమెంట్ లో భాగంగా వీళ్ళకి నెక్స్ట్ కపుల్
కపుల్ ఆఫ్ ఇయర్స్ లోని జేబీఎం ఆటో వాళ్ళు 2000 ఎలక్ట్రిక్ బస్సెస్ అయితే డిప్లాయ్ చేయవలసి ఉన్నది. ఆల్రెడీ వీటిలోని వీళ్ళకి 43 బస్సెస్ రిలేటెడ్ గా ఈ ఏప్రిల్ మంత్ లోనే ఆర్డర్ రావడం జరిగింది. అండ్ ఈ ఆర్డర్ లో భాగంగా ఆల్రెడీ జేబీఎం ఆటో వాళ్ళు ఈ జూన్ 10th నాటికల్లా ఈ ఎలక్ట్రిక్ బస్సెస్ డెలివరీస్ ని కంప్లీట్ చేయడం కూడా జరిగింది. సో ఇంత పెద్ద సైజ్ లో ఆర్డర్ రిలేటెడ్ గా జేబీఎం ఆటో వాళ్ళు ఈ మెక్వేర్ గ్రూప్ తోని అగ్రిమెంట్ సైన్ చేశారన్న అప్డేట్ తోనే అప్పటి వరకు నెగిటివ్ లో ట్రేడ్ అవుతున్నటువంటి జేబీఎం ఆటో స్టాక్ లోని ఒక్కసారి జంప్ కనపడి 3% పైనే పెరిగింది. నెక్స్ట్ వైర్స్ అండ్ కేబుల్స్ మ్యానుఫ్యాక్చర్ చేసేటువంటి ఆర్ఆర్ కబెల్ వాళ్ళు ఫైరెక్స్ అనేటువంటి లో స్మోక్ జీరో హాలోజన్ కేబుల్స్ ని లాంచ్ చేయడం జరిగింది. ఈ కొత్త కేబుల్ ద్వారా హౌస్ వైర్ సొల్యూషన్స్ లోని వీళ్ళు రెవల్యూషనరీ ఇన్నోవేషన్ ని తీసుకొచ్చామని, వీటిని బోత్ రెసిడెన్షియల్ అండ్ కమర్షియల్ సెట్టింగ్స్ ఎలక్ట్రిక్ వైరింగ్ లోనైతే యూస్ చేసుకోవచ్చు అని చెప్పి వీళ్ళు షేర్ చేస్తున్నారు. సో ఈ కేబుల్స్ ని యూస్ చేయడం ద్వారా బిల్డింగ్ కేబుల్ వైరింగ్ లోని సేఫ్టీ స్టాండర్డ్స్ అయితే బాగా పెరుగుతాయని వీళ్ళు షేర్ చేస్తున్నారు. కొత్తగా వీళ్ళు లాంచ్ చేసినటువంటి కేబుల్ కి ఒకవేళ మార్కెట్ లో మంచి రెస్పాన్స్ వచ్చినట్లయితే ఇది ఆర్ఆర్ కబెల్ వాళ్ళ రిలేటెడ్ గా పాజిటివ్ కానున్నది. వీళ్ళు న్యూ ప్రొడక్ట్ ని లాంచ్ చేసామన్న అప్డేట్ తోనే ఈ రోజు సెషన్ లో ఈ స్టాక్ పాజిటివ్ గా రియాక్ట్ అయింది. నెక్స్ట్ టెక్స్టైల్ కంపెనీ అయినటువంటి మఫత్లాల్ వాళ్ళు డిఫెన్స్ రీసెర్చ్ ల్యాబొరేటరీ అండ్ డిఫెన్స్ రీసెర్చ్ అండ్ డెవలప్మెంట్ ఆర్గనైజేషన్ వాళ్ళతోని ఒక టెక్నాలజీ ట్రాన్స్ఫర్ అగ్రిమెంట్ లోకి ఎంటర్ అయ్యారు. దీనిలో భాగంగా డిఆర్డిఓ అండ్ డిఆర్ఎల్ వాళ్ళు యాంటీ మైక్రోబయల్ బెడ్షీట్స్ రిలేటెడ్ గా టెక్నాలజీని మఫత్లాల్ వాళ్ళకి 10 years కి గాను ట్రాన్స్ఫర్ చేయనున్నారు. ఈ టెక్నాలజీని యూజ్ చేయడం ద్వారా మఫత్లాల్ వాళ్ళు ఇండియన్ ఆర్మ్డ్ ఫోర్సెస్ అండ్ అదర్ గవర్నమెంట్ ఏజెన్సీస్ కి యాంటీ మైక్రోబయల్ బెడ్షీట్స్ ని మ్యానుఫ్యాక్చర్ చేసి సేల్ చేయనున్నారు. సో ఇండియన్ ఆర్మ్డ్ ఫోర్సెస్ కోసం ఈ బెడ్షీట్స్ ని మ్యానుఫ్యాక్చర్ చేసి సేల్స్ చేయడం ద్వారా మఫత్లాల్ వాళ్ళ సేల్స్ బాగా పెరిగేటువంటి అవకాశం ఉన్నది కదా. ఇది మఫత్లాల్ రిలేటెడ్ గా పాజిటివ్. దాంతోనే ఈ రోజు సెషన్ లో ఈ స్టాక్ లో అంత పాజిటివ్ మూమెంటం కనపడింది. నెక్స్ట్ ఆల్వాలియా కాంట్రాక్ట్స్ వాళ్ళు కొత్తగా 2 కాంట్రాక్ట్స్ విన్ అయ్యారు. దీనిలో ఒక కాంట్రాక్ట్ వాల్యూ అప్రాక్సిమేట్లీ 383 crores అయినట్లయితే అనదర్ కాంట్రాక్ట్ వాల్యూ 98 crores. ఈ కాంట్రాక్ట్స్ లో భాగంగా వీళ్ళు వేరే సివిల్ అండ్ కన్స్ట్రక్షన్ రిలేటెడ్ వర్క్స్ చేయనున్నారు. వీళ్ళు కొత్తగా ఈ కాంట్రాక్ట్స్ విన్ అయ్యారన్న అప్డేట్ తోనే ఈ రోజు సెషన్ లో ఈ స్టాక్ పాజిటివ్ గా రియాక్ట్ అయింది. నెక్స్ట్ హెవెల్స్ వాళ్ళు యూఏఈకి చెందినటువంటి జంబో గ్రూప్ తోని పార్ట్నర్షిప్ ని అనౌన్స్ చేశారు. ఈ పార్ట్నర్షిప్ లో భాగంగా హెవెల్స్ వాళ్ళ కిచెన్ అప్లయన్సెస్ ప్రొడక్ట్స్ ఉన్నాయి కదా, ఈ ప్రొడక్ట్స్ ని జంబో గ్రూప్ ద్వారా వీళ్ళు యూఏఈ మార్కెట్ లోకి ఇంట్రడ్యూస్ చేయనున్నారు. ఈ జంబో గ్రూప్ వాళ్ళకి యూఏఈ లోని ఆన్లైన్ అండ్ అలాగే రీటైల్ స్టోర్ డిస్ట్రిబ్యూషన్ నెట్వర్క్ కూడా ఉన్నది. వీటిని యూజ్ చేసుకోవడం ద్వారా హెవెల్స్ వాళ్ళు వీళ్ళ సేల్స్ ని యూఏఈ లో కూడా పెంచుకోవడానికి వీళ్ళు ప్రయత్నిస్తున్నారు. ఇనిషియల్ గా ఈ జంబో గ్రూప్ కి చెందినటువంటి ఈ కామర్స్ వెబ్సైట్ లోని వీళ్ళ కిచెన్ అప్లయన్సెస్ ప్రొడక్ట్స్ అయితే వీళ్ళు అవైలబుల్ లోకి తీసుకురాబోతున్నారు. దాని తర్వాత ఈ జంబో గ్రూప్ యొక్క రీటైల్ స్టోర్ డిస్ట్రిబ్యూషన్ ఉన్నది కదా, దీనిలో కూడా వీళ్ళ ప్రొడక్ట్స్ ని అవైలబుల్ లోకి తీసుకొస్తారు. సో ఈ పార్ట్నర్షిప్ వల్ల ఒకవేళ హెవెల్స్ వాళ్ళ కిచెన్ అప్లయన్సెస్ ప్రొడక్ట్స్ కనుక యూఏఈ లో బాగా సేల్ అయినట్లయితే అది హెవెల్స్ వాళ్ళకి పాజిటివ్ కాబోతున్నట్లుగా మనం అర్థం చేసుకోవచ్చు. నెక్స్ట్ ఎల్పీజీ సిలిండర్స్ ని మ్యానుఫ్యాక్చర్ చేయడంతో పాటు ఆటో ఎల్పీజీ సప్లైస్ చేసేటువంటి కాన్ఫిడెన్స్ పెట్రోలియం వాళ్ళ దగ్గర నుంచి ఒక అప్డేట్ వచ్చింది. వీళ్ళు కొత్తగా 13 ఆటో ఎల్పీజీ స్టేషన్స్ ని కమిషన్ చేయడం జరిగింది. దీంతో వీళ్ళ టోటల్ ఆటో ఎల్పీజీ స్టేషన్ కౌంట్ 248 నుంచి 261 కి పెరిగింది. సో వీళ్ళు కొత్త ఆటో ఎల్పీజీ స్టేషన్స్ ని వీళ్ళ నెట్వర్క్ లో యాడ్ చేసుకున్నారని చెప్పి అప్డేట్ తోనే ఈ రోజు సెషన్ లో ఈ స్టాక్ పాజిటివ్ గా రియాక్ట్ అయింది. నెక్స్ట్ ఈ రోజు సెషన్ లో మార్నింగ్ నుంచి కూడా ఎంఫసిస్ స్టాక్ లోని బాగా ప్రెషర్ కనపడింది కదా. దీనికి రీజన్ ఈ ఎంఫసిస్ లోని బ్లాక్ స్టోన్ వాళ్ళు నియర్లీ 55% స్టేక్ ని హోల్డ్ చేస్తున్నారు. వీళ్ళు హోల్డ్ చేస్తున్నటువంటి ఈ స్టేక్ లోని 15.6% స్టేక్ అంటే 7066 crores వర్త్ షేర్స్ ని ఈ రోజు బ్లాక్ డీల్ లో సెల్ చేయడం జరిగింది. సో వీళ్ళు ఈ బ్లాక్ డీల్ లో సెల్ చేసినట్లయితే వీళ్ళ దగ్గర నుంచి ఎవరు బై చేశారు అన్నది మనం చూడాలి. ఇంత లార్జ్ సైజ్ లోని ఈ రోజు సెషన్ లో బ్లాక్ డీల్ జరగడంతోనే ఈ రోజు సెషన్ లోని ఎంఫసిస్ స్టాక్ లోని మనకి ప్రెషర్ కనపడింది. ఈ బ్లాక్ డీల్ డీటెయిల్స్ మనకి ఈ రోజు నైట్ కి అప్డేట్ అవుతాయి. నెక్స్ట్ లాస్ట్ ఫ్యూ డేస్ నుంచి కంటిన్యూస్ గా పెరుగుతూ వస్తున్నటువంటి హెరిటేజ్ ఫుడ్ స్టాక్ లో ఈ రోజు మార్నింగ్ కూడా చాలా పాజిటివ్ మూమెంటం కనపడింది. ఒక టైంలో స్టాక్ అయితే అప్పర్ సర్క్యూట్ లో కూడా లాక్ అయిపోయింది. కానీ దాని తర్వాత స్టాక్ లో కొంత ప్రెషర్ కనపడింది కదా. దీనికి రీజన్ ఈ రోజు సెషన్ లో ఈ హెరిటేజ్ ఫుడ్ స్టాక్ లోని ఒక లార్జ్ ట్రేడ్ జరిగింది. ఈ లార్జ్ ట్రేడ్ లోని 44 lakh షేర్స్ అంటే 4.8% ఈక్విటీ ఈచ్ షేర్ 725 రూపీస్ చొప్పున హ్యాండ్స్ చేంజ్ అవడం జరిగింది. ఈ బ్లాక్ ట్రేడ్ జరగడంతోనే అప్పటి వరకు చాలా పాజిటివ్ లో ట్రేడ్ అవుతున్నటువంటి హెరిటేజ్ ఫుడ్ స్టాక్ లోని దాని తర్వాత ఒక్కసారి ఫాల్ కనపడింది. మళ్ళీ అగైన్ స్టాక్ అయితే రికవర్ అయ్యి చివరికి ఈ రోజు సెషన్ లో 5% పెరిగింది. నెక్స్ట్ రైల్వే పిఎస్యూ కంపెనీ అయినటువంటి ఆర్వీఎన్ఎల్ వాళ్ళు సౌత్ సెంట్రల్ రైల్వే వాళ్ళు ఫ్లోట్ చేసినటువంటి టెండర్ లో పార్టిసిపేట్ చేసి L1 బిడ్డర్ గా సెలెక్ట్ అయ్యారు. దీనిలో భాగంగా తిరువనంతపురం డివిజన్ లోని ఎర్నాకుళం వాలట్టాల్ నగర్ సెక్షన్ లోని వీళ్ళు ఆటోమేటిక్ సిగ్నలింగ్ రిలేటెడ్ వర్క్స్ చేయనున్నారు. ఈ కాంట్రాక్ట్ వాల్యూ అప్రాక్సిమేట్లీ 156 crores. నెక్స్ట్ అనదర్ రైల్వే పిఎస్యూ కంపెనీ అయినటువంటి రైల్టెల్ వాళ్ళకి నేషనల్ ఇన్ఫర్మేటిక్ సెంటర్ సర్వీసెస్ వాళ్ళ దగ్గర నుంచి అప్రాక్సిమేట్లీ 81 crores వర్త్ ఆర్డర్ వచ్చింది. ఈ ఆర్డర్ లో భాగంగా రైల్టెల్ వాళ్ళు ఇన్ఫర్మేషన్ అండ్ కమ్యూనికేషన్స్ టెక్నాలజీ ఇన్ఫ్రాస్ట్రక్చర్ రిలేటెడ్ వర్క్స్ తో పాటు ఆపరేషన్ అండ్ మెయింటెనెన్స్ సర్వీసెస్ కూడా ఆఫర్ చేయనున్నారు. వీళ్ళు కొత్తగా ఈ ఆర్డర్ వచ్చిందన్న అప్డేట్ తోని ఈ రోజు సెషన్ లో రైల్టెల్ స్టాక్ కూడా పాజిటివ్ గా రియాక్ట్ అయింది. నెక్స్ట్ ఐరన్ ఓర్ మైనింగ్ చేసేటువంటి గోదావరి పవర్ అండ్ డిస్పాచ్ స్టాక్ ఈ రోజు మార్నింగ్ నుంచి చాలా పాజిటివ్ గా రియాక్ట్ అయింది కదా. దీనికి రీజన్ వీళ్ళ బోర్డు ఈ జూన్ 15th రోజున మీట్ అయ్యి వీళ్ళ ఈక్విటీ షేర్స్
యొక్క బైబ్యాక్ ప్రపోజల్ ని కన్సిడర్ చేయబోతున్నారు. వీళ్ళు ఏ రూట్ లో బైబ్యాక్ చేస్తారు అండ్ ఏ ప్రైస్ కి బైబ్యాక్ చేస్తారు అన్నది మనం చూడాలి. వీళ్ళ దగ్గర నుంచి బైబ్యాక్ రిలేటెడ్ అనౌన్స్మెంట్ రావడంతోనే ఈ రోజు సెషన్ లో ఈ స్టాక్ పాజిటివ్ గా రియాక్ట్ అయింది. నెక్స్ట్ వేరియస్ సెక్టర్స్ లోని ఈపీసీ సర్వీసెస్ ఆఫర్ చేసేటువంటి కేఈసీ ఇంటర్నేషనల్ వాళ్ళకి వీళ్ళ అన్ని బిజినెస్ లో కలుపుకుని అప్రాక్సిమేట్లీ 1061 crores వర్త్ న్యూ ఆర్డర్స్ ని విన్ అయ్యారు. దీనిలోని ఇండియా, ఏషియా పసిఫిక్ అండ్ అలాగే అమెరికాలోని వీళ్ళు ట్రాన్స్మిషన్ అండ్ డిస్ట్రిబ్యూషన్ ప్రాజెక్ట్స్ రిలేటెడ్ గా ఆర్డర్స్ ని విన్ అయినట్లయితే వీటితో పాటుగా ఇండియాలోని రైల్వే సెక్టర్స్ లో కూడా ఆర్డర్స్ విన్ అయ్యారు. అండ్ అలాగే ఇండియా అండ్ ఓవర్సీస్ లోని వేరియస్ టైప్స్ ఆఫ్ కేబుల్ సప్లై చేసేందుకు గాను ఆర్డర్స్ ని విన్ అవడం జరిగింది. సో వీళ్ళు ఓవరాల్ గా 1000 crores పైన కొత్తగా ఆర్డర్స్ విన్ అయ్యారన్న అప్డేట్ తో ఈ రోజు సెషన్ లో ఈ స్టాక్ పాజిటివ్ గా రియాక్ట్ అయింది. నెక్స్ట్ ఓబరాయ్ గ్రూప్ కి చెందినటువంటి ఈఐహెచ్ అసోసియేటెడ్ హోటల్స్ వాళ్ళ బోర్డు ఈ జూన్ 14th రోజున మీట్ అయ్యి వీళ్ళ ఈక్విటీ షేర్స్ యొక్క బోనస్ ఇష్యూ ప్రపోజల్ ని కన్సిడర్ చేయబోతున్నారు. వీళ్ళు ఏ రేషియోలో బోనస్ ఇష్యూ చేస్తారన్నది చూడాలి. వీళ్ళ దగ్గర నుంచి బోనస్ ఇష్యూ రిలేటెడ్ గా అనౌన్స్మెంట్ రావడంతోనే ఈ రోజు సెషన్ లో ఈ స్టాక్ లో మనకి అంత పాజిటివ్ మూమెంట్ కనపడింది. నెక్స్ట్ రైమండ్స్ వాళ్ళు వాళ్ళ రియల్ ఎస్టేట్ బిజినెస్ లోని ముంబై, బాంద్రా ఈస్ట్ లోని MIG6 అనేటువంటి రీడెవలప్మెంట్ ప్రాజెక్ట్ కి ప్రిఫర్డ్ బిడ్డర్ గా సెలెక్ట్ అవడం జరిగింది. ఈ ప్రాజెక్ట్ ఓవరాల్ గా 2 acres ల్యాండ్ లో అయితే వీళ్ళు రీడెవలప్ చేయనున్నారు. అండ్ ఈ ప్రాజెక్ట్ ద్వారా వీళ్ళకి 2000 crores వర్త్ రెవెన్యూ పొటెన్షియల్ జనరేట్ చేసేటువంటి అవకాశం ఉన్నదని చెప్పి వీళ్ళ మేనేజ్మెంట్ షేర్ చేస్తుంది. సో ఈ రీడెవలప్మెంట్ ప్రాజెక్ట్ కి వీళ్ళు ప్రిఫర్డ్ బిడ్డర్ గా సెలెక్ట్ అయ్యారన్న అప్డేట్ తోనే ఈ రోజు సెషన్ లో రైమండ్ స్టాక్ పాజిటివ్ గా రియాక్ట్ అయింది. దట్స్ ఇట్ ఫర్ టుడేస్ డైలీ మంచ్. ఈ రోజు డైలీ మంచ్లో మేము షేర్ చేసిన ఇన్ఫర్మేషన్ మీకు నచ్చినట్లయితే ఈ వీడియోని లైక్ చేయండి. అండ్ ఈ వీడియో మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్కి హెల్ప్ఫుల్ అవుతుంటే ఈ వీడియోని వాళ్ళకి షేర్ చేయండి. అండ్ మీరు ఇదే ఫస్ట్ టైం మన మనీ పర్స్ ఛానల్కి వచ్చి ఛానల్ ఇంకా సబ్స్క్రైబ్ చేయలేనట్లయితే ఇక్కడ ఉన్న ఛానల్ లోగో మీద క్లిక్ చేసి ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకుంటూ పక్కన ఉన్న బెల్ ఐకాన్లో ఆల్ నోటిఫికేషన్స్ యాక్టివేట్ చేసుకోండి. నేను చంద్రశేఖర్ పత్రి మరొక ఇంట్రెస్టింగ్ వీడియోతో కలుద్దాం. గుడ్ నైట్.